బీఆర్ఎస్ పాలనలో అవినీతి ఎంత ఘోరంగా జరిగిందో ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయగా తాజాగా మరో ఘోరమైన అవినీతి బయటపడ్డట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలింది. అయితే గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. 700 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ తాజాగా తేల్చింది. 100 కోట్ల నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించింది. రైతులకు బదులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి నిధులు మళ్లించినట్లు తేలింది. ఏపీ రైతులు ఇప్పటికే తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. ఇక ఈ భారీ కుంభకోణంలో అధికారుల పాత్రపై ఏసీబీ విచారణ చేపట్టింది. గొర్రెల పంపిణీ కేసులో కీలక నిందితులను శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్, తలసాని ఓఎస్డీ కుండమరాజు, కళ్యాణ్ కుమార్ ను అరెస్టు చేశారు. వీరిని విచారించిన తర్వాతే భారీ స్కామ్ జరిగినట్లు అధికారులు అంచనాకు వచ్చినట్లు తేలింది. తొలుత సుమారు 2.1 కోట్ల నగదు మళ్లించినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ ఎంక్వైరీ చేయగా తొవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 10 మంది నిందితులను గుర్తించగా 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్ట్ అయిన రామచందర్, కళ్యాణ్లు బ్రోకర్లు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి గొర్రెలు కొనాలి అని స్టేట్ వైడ్ గా పశుసంవర్ధక శాఖ ఆఫీసర్లను ఆదేశించినట్లు తేలింది. అయితే తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ను ఏసీబీ కస్టడీలోకి తీసుకోనుంది. అయితే ఈ స్కామ్ కేసులో కొందరు పెద్దల పాత్ర ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తుండగా విచారణలో తదుపరి ఎవరి పేరు బయటకు వస్తుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ విచారణలో వెల్లడించే అంశాలతో ఎవరి మెడకు ఉచ్చు బిగిస్తుంది అని రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి ఈ 700 కోట్ల అవినీతి వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయ ఎవరన్నది మరికొద్ది రోజుల్లోనే బయట పడేలా కనిపిస్తుంది.